Hi friends, welcome to the session. In this session, we are going to discuss about the Indian Geography first lesson test explanation. In this test series in Indian Geography, the first lesson is Location and Existence of India. మన టెస్ట్ సిరీస్లో భాగంగా భారతదేశం యొక్క ఉనికి క్షేత్రీయ అమెరికా అనేటువంటి మొదటి టాపిక్ సంబంధించినటువంటి టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. భారతదేశ ఉనికి క్షేత్రీయ అమెరికా. రైట్, ఫస్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్. క్రింది వివరణను చదవండి అంటున్నాడు. చదివి అందులో ఉన్నటువంటి రైట్ అనేటువంటి ఆప్షన్స్ని పెట్టండి అంటాడు. ఫస్ట్ వన్, ఏ, ద లెంత్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఈజ్ 3241 కిలోమీటర్స్. భారతదేశ ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3241 కిలోమీటర్ అంటున్నాడు. అంటే భారతదేశం తీసుకుంటే కనుక మనం భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్తర దక్షిణ దూరాల మధ్య దూరం అంటున్నాడు. ఎంతండి? 3241 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, బి, ద విడ్త్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఈజ్ 2933 కిలోమీటర్స్. భారతదేశం యొక్క తూర్పు పడమరల మధ్య దూరం అంటే పశ్చిమ నుంచి తూర్పుకి ఎంత దూరం ఉందయ్యా అంటే 2933 కిలోమీటర్లు అంటున్నాడు. నెక్స్ట్ సి, ఇండియన్ పెనిన్సులా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులా ఇన్ ద వరల్డ్. భారత ద్వీపకల్పం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ద్వీపకల్పము అంటున్నాడు. ద్వీపకల్పము అంటే మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉన్నటువంటి భూస్వరూపాన్ని ద్వీపకల్పము అంటారు. అంటే పెనిన్సులా ఈజ్ సరౌండెడ్ బై 3 sides వాటర్, 1 side ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పెనిన్సులా. మరి ప్రపంచంలో అతి పెద్ద పెనిన్సులాలో రెండవ పెనిన్సులా మన భారత పెనిన్సులా అంటున్నారు. అంటే ఇగో ఈ ప్రాంతం. సో కాబట్టి ఇది ఏంటి అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం తీసుకుంటే ద లెంత్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్ అంటే నార్త్ ఎండ్ టు సౌత్ ఎండ్ వచ్చేసి మనకి యాక్చువల్గా 3214 కిలోమీటర్లు ఉంటుంది. సో ద లెంత్ బిట్వీన్ నార్త్ ఎండ్ టు సౌత్ ఎండ్ ఈజ్ 3214 కిలోమీటర్స్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడండి? 3241. మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు కాబట్టి దిస్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ద విడ్త్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటే తూర్పు పడమరల మధ్య దూరం 2933 కిలోమీటర్స్ అన్నాడు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. సో భారతదేశం యొక్క అంటే పశ్చిమ సరిహద్దు నుంచి తూర్పు సరిహద్దు వరకు ఎంత దూరం అయ్యా అంటే 2933 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్, ద ఇండియా పెనిన్సులా ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ పెనిన్సులా ఇన్ ద వరల్డ్ అంటున్నాడు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. సో ప్రపంచంలో అతిపెద్ద పెనిన్సులా తీసుకుంటే మనకు అరేబియా పెనిన్సులా, ఆ తర్వాత మన భారతదేశం యొక్క పెనిన్సులానే రెండోది కాబట్టి ఇది రెండోది రైట్ ఆప్షన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసిలో మనకి ఏ అనేది రాంగ్ ఆప్షన్, బీసీ అనేది రైట్ ఆప్షన్ కాబట్టి ఏబి రాంగు, అదేవిధంగా ఏసీ వచ్చేసి రాంగు, బీసీ రైట్, ఏబిసి కూడా రాంగ్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆర్ ద రివర్స్ దట్ ఇంటర్సెక్ట్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద కంట్రీ. దేశంలో కర్కట రేఖను ఖండించుకుంటూ ప్రవహించే నదులేవి అంటున్నాడు. కర్కట రేఖ ఎక్కడ ఉందండి మన భారతదేశంలో? ఇలా భారతదేశం తీసుకుంటే మన భారతదేశం మధ్య గుండా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెళ్తూ ఉంటుంది. ఇది 8 రాష్ట్రాల గుండా పోతుంది. మనకు తెలుసు 8 రాష్ట్రాల గుండా 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ దట్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ఇన్ అవర్ కంట్రీ. అయితే ఇక్కడ ఏమడిగాడండి? నదులు ఇంటర్సెక్టింగ్ ద రివర్స్ అని అడుగుతున్నాడు. రివర్స్ దట్ ఇంటర్సెక్ట్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అడుగుతున్నాడు. సో ఒకటి, ఫస్ట్ వన్ హుగ్లీ అండ్ మహానది, సెకండ్ వన్ గంగా అండ్ యమున, థర్డ్ వన్ సోన్ అండ్ నర్మదా, ఫోర్త్ వన్ బెట్వా అండ్ కెన్. ఈ నాలుగింట్లో రైట్ ఆప్షన్ తీసుకుంటే కనుక బెట్వా కెన్ అనేటువంటి ఆప్షన్ రైట్. అంటే యమునా నది ఉపనదులైనటువంటి ఈ యొక్క బెట్టు కెన్వా అంటే బెట్వా కెన్ అనేటువంటి ఈ రెండు నదులు మన ఈ యొక్క రాజస్థాన్ అదేవిధంగా ఈ యొక్క మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఈ యొక్క 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని క్రాస్ చేస్తూ ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో బెట్వా కెన్ అనేటువంటి రివర్లు కర్కట రేఖను ఖండించుకుంటూ ప్రవహించే నదులుగా మనం ఇక్కడికి తీసుకోవాలి. హుగ్లీ నది మహానది కాదు, గంగా నది యమునా నది కాదు, సోన్ నది నర్మదా నది కాదు. ఇక్కడ రైట్ ఆప్షన్ బెట్వా మరియు కెన్ నదులు ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ను ఖండించుకుంటూ ప్రవహించే నదులు మన దేశంలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? క్రింది వానిలో సరైనవి ఏవి అని అడుగుతున్నాడు. ఏంటంటే సరైనవి? ఫస్ట్ వన్, ద 8 డిగ్రీ ఛానల్ సపరేట్స్ ద లక్షద్వీప్స్ ఐలాండ్స్ ఫ్రమ్ ద మాల్దీవ్స్ అంటున్నాడు. లక్షద్వీపులను అదేవిధంగా మాల్దీవులను వేరు చేస్తున్నటువంటి ఛానల్ 8 డిగ్రీ ఛానల్ అంటారు.
అదేవిధంగా సెకండ్ వన్, ద ఛానల్ సపరేటింగ్ ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఫ్రమ్ ఇండోనేషియా ఈజ్ గ్రేట్ ఛానల్ అంటారు. అంటే గ్రేట్ ఛానల్ అనేది అండమాన్ నికోబార్ దీవులను ఇండోనేషియాను వేరు చేస్తున్నటువంటి ఛానలే గ్రేట్ ఛానల్ అని చెప్పి మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అడుగుతున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, ద సిటీ విత్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఈజ్ చెన్నై అంటున్నాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి తీరరేఖ కలిగినటువంటి నగరాలలో చెన్నై నగరానికి అత్యంత పొడవైనటువంటి తీరరేఖ ఉంది అని చెప్పి అంటున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి తీరరేఖ కలిగిన నగరాలు తీసుకుంటే బొంబాయి తీసుకున్నా, కలకత్తా తీసుకున్నా, లేదంటే చెన్నై తీసుకున్నా, లేదు విశాఖపట్నం తీసుకున్నా, భువనే, ఇట్లాంటి అన్ని నగరాల్లో అత్యంత పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి నగరం చెన్నై అంటున్నాడు. ఇది మూడో ఆప్షన్. మరి వీటి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం తీసుకుంటే ఫస్ట్ది లక్షద్వీపులను మాల్దీవులను వేరు చేస్తూ ఉన్నటువంటి ఛానల్ 8 డిగ్రీ ఛానల్ అంటారు. వాస్తవంగా లక్షద్వీపులకి మాల్దీవులకి మధ్యలో ఉన్నటువంటిది 8 డిగ్రీ ఛానల్ అంటారు. ఇంకా తీసుకుంటే కనుక లక్షద్వీపులు అనేక దీవులతో సమూహం, ఆ దీవులకి మాల్దీవులు అనేవి అత్యంత దక్షిణ భాగంలో ఉంటాయి. అయితే మాల్దీవులను అదేవిధంగా మినికాయ్ దీవులను మినికాయ్ దీవులకి మధ్యలో ఈ 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది. అంటే లక్షద్వీపుల్లో అనేక దీవులు సమూహం ఉంటే అందులో మాల్దీవులు చాలా దక్షిణ భాగంలో ఉంటాయి లక్షద్వీపులకు, ఆ మధ్యలోనే 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది. అయితే లక్షద్వీపుల్లో భాగమైనటువంటి మినికాయ్ దీవికి అదేవిధంగా మాల్దీవులకి మధ్యలో 8 డిగ్రీ ఛానల్ అనేది ఉంటుంది. 8 డిగ్రీ ఛానల్ అనేది మనకి లక్షద్వీపులకి మినికాయ్ దీవులకి మధ్యలో ఉందంటే కరెక్టే. కానీ ఇంకా కరెక్ట్గా తీసుకుంటే కనుక ఈ లక్షద్వీపుల్లో ఉన్నటువంటి అనేక దీవుల్లో మినికాయ్ దీవి అనేది ఒక దీవి. ఈ మినికాయ్ దీవికి మరియు మాల్దీవులకి మధ్యలో 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని మనం తీసుకుంటే పరిగణనగా తీసుకుంటే ఇది రైట్ ఆప్షన్గానే పేర్కొంటాం. అంటే మాల్దీవులకి మినికాయ్ దీవులకి, లేదా మినికాయ్ దీవి లక్షద్వీపుల్లో భాగం కాబట్టి లక్షద్వీపులకి మాల్దీవులకి మధ్యలో 8 డిగ్రీ ఛానల్ అనేది ఉంది. ఇది రైట్ ఆప్షన్. నెక్స్ట్, ఇక ఛానల్ సపరేటింగ్ ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ ఇండోనేషియా ఈజ్ గ్రేట్ ఛానల్. ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ దీవులు ఈ విధంగా విస్తరించుంటే ఇండోనేషియా ఉంటే ఇండోనేషియాకి మరియు అండమాన్ నికోబార్కి మధ్యలో మనకి ఈ యొక్క గ్రేట్ ఛానల్ ఉంది. ఇది కూడా రైట్ ఆప్షన్గానే మనం పేర్కొనాలి. ఇక మూడోది తీసుకున్నాం అనుకోండి, భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి నగరాల్లో చెన్నై నగరం ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 3 రైట్ కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ వన్ అనేది రైట్ ఆప్షన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్, భారతదేశానికి మరియు పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖను ఏమంటారు అంటారు. ద బౌండరీ లైన్ బిట్వీన్ ద ఇండియా అండ్ పాకిస్తాన్, భారతదేశానికి మరియు పాకిస్తాన్ లేదా ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను ఏమంటారు? రాడ్క్లిఫ్ లైన్, డ్యూరాండ్ లైన్, మ్యాజినాట్ రేఖ, మెక్మోహన్ లైన్. ఇక్కడ ఇచ్చినటువంటి దాదాపు అన్ని కూడా బౌండరీ లైన్. అయితే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో అంటున్నాడు. భారతదేశానికి పాకిస్తాన్ తీసుకుంటే రాడ్క్లిఫ్ లైన్ ఈజ్ ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్తో కూడా ఉండిద్ది. అయితే మనం ప్రధానంగా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సరిహద్దు రేఖనే రాడ్క్లిఫ్ లైన్ అని చెప్పని అంటారు. మరి డ్యూరాండ్ లైన్ తీసుకుంటే కనుక ఇది ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్యలో ఉంటుంది. అదేవిధంగా మెక్మోహన్ లైన్ తీసుకుంటే కనుక ఇది చైనాకి భారతదేశానికి మధ్యలో ఉంటుంది. ఇక మ్యాజినాట్ రేఖ, మరి మ్యాజినాట్ రేఖ ఎక్కడ ఉందండి? ఈ మ్యాజినాట్ రేఖ వచ్చేసి మన భారతదేశానికి సంబంధం లేదు. అయితే ఇది ఫ్రాన్స్కి మరియు జర్మనీకి మధ్యలో ఉంటుంది. ఫ్రాన్స్కి జర్మనీకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖనే మ్యాజినాట్ రైన్ రేఖ అని చెప్పి అంటారు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రాడ్క్లిఫ్ లైన్ భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దుగా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. రీడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ వన్. క్రింది వివరణను చదివి సరైనటువంటి దానిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ వన్, ఇండియా ఈజ్ స్ప్రెడ్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇండియా ఈజ్ స్ప్రెడ్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్. భారతదేశం పూర్వార్ధగోళంలో విస్తరించి ఉంది. సెకండ్ వన్, బి, ఇండియా ఈజ్ స్ప్రెడ్ బిట్వీన్ ద లాంగిట్యూడ్స్ ఆఫ్ 68.71 టు 97.25. ఇది B1. అంటే భారతదేశం 68.7 డిగ్రీల నుండి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది అంటాడు. ఇక సి, ఇండియా ఈజ్ స్ప్రెడ్ ఓవర్ అప్రాక్సిమేట్లీ 30 లాటిట్యూడ్స్ అండ్ 30 లాంగిట్యూడ్స్. అంటే భారతదేశం గుండా సుమారు 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు విస్తరించి ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సో వీటిల్లో రైట్ ఆప్షన్ ఏంటయ్యా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆల్ 3 ఆర్ రైట్ ఆప్షన్స్. వై? బికాస్ ఇండియా స్ప్రెడ్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్. మనకి భూగోళంలో భారతదేశం ఎక్కడుందయ్యా అంటే మనకి తూర్పు గోళంలో ఉంది. తూర్పు గోళం, దాన్ని ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు, దాన్ని పూర్వార్ధ గోళం అని అనుకుంటారు. అంటే గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు వైపున ఉన్నటువంటి భాగాన్ని
పూర్వార్ధగోళం అని, పశ్చిమానటువంటి భాగాన్ని పశ్చిమార్ధగోళం అంటారు. అంటే గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశం అనేటువంటి ఈ గ్రీనిచ్ రేఖాంశానికి మన భారతదేశం తూర్పునుంది కాబట్టి మనం పూర్వార్ధగోళంలో ఉన్నాము లేదా ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్, ఇండియా ఈజ్ స్ప్రెడ్ బిట్వీన్ ద లాంగిట్యూడ్స్ ఆఫ్ 68.71 ఈస్ట్ లాంగిట్యూడ్ టు 97.25 ఈస్ట్ లాంగిట్యూడ్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అంటే భారతదేశం ఈ యొక్క రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు ఏ రేఖాంశాల్లో ఉన్నాయండి? 68.71 తూర్పు రేఖాంశం నుంచి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఉన్నాయి. ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్ అనుకున్నాం కదా. ఈస్టర్న్ హెమిస్ఫియర్లోని ఏ రేఖాంశాల మధ్య అంటే 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశాల వరకు మన భారతదేశం విస్తరించి ఉంది. ఇక ఇండియా ఈ స్ప్రెడ్ ఓవర్ అప్రాక్సిమేట్లీ 30 లాటిట్యూడ్స్ అండ్ 30 లాంగిట్యూడ్స్. భారతదేశం గుండా మనకి 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు వెళ్తూ ఉన్నాయని చెప్తున్నాడు. అంటే మనకి రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు భారతదేశం ఏం చెప్పామండి? 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు, అంటే 68 నుంచి 90 యావరేజ్ తీసుకుంటే 30 రేఖాంశాలు ఉన్నాయి. అదేవిధంగా అక్షాంశాలు కనుక తీసుకుంటే కనుక 8.4 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ టు 37.6 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఇండియా లాటిట్యూడ్నల్ వైజ్. సో ఇన్ ది సేమ్ వే ఇక్కడ 8 నుంచి 37 వరకు తీసుకుంటే మళ్ళీ సరాసరిన 30 అక్షాంశాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశం గుండా 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు పోతూ ఉన్నాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి థర్డ్ వన్ ఆల్సో రైట్ ఆప్షన్. సో కాబట్టి 5 ప్రశ్నకు ఇక్కడ ఉన్నటువంటి 3 కూడా ఏబిసి రొట్టు అన్ని కరెక్ట్ కాబట్టి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ షేర్ ద బోర్డర్ విత్ బంగ్లాదేశ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్, క్రింది వాటిలో బంగ్లాదేశ్తో సరిహద్దు లేనటువంటి రాష్ట్రం ఏది? బంగ్లాదేశ్తో సరిహద్దు లేనటువంటి రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ మేఘాలయ, సెకండ్ వన్ త్రిపుర, థర్డ్ వన్ వెస్ట్ బెంగాల్, ఫోర్త్ వన్ మణిపూర్. సో మణిపూర్, సో ఈ 4 రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ తోటి నేరుగా సరిహద్దు లేనటువంటి రాష్ట్రం తీసుకుంటే మణిపూర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్ ఎందుకని? మేఘాలయతో ఉంది, త్రిపురతో ఉంది, పశ్చిమ బెంగాల్తో ఉంది. ఇక్కడ మణిపూర్ తోటి బంగ్లాదేశ్కి నేరుగా సరిహద్దు లేదు. ఇక్కడ మనం ఇక్కడ పట్టం చూస్తే కనుక మీకు తెలుస్తుంది. ఇదిగోండి, బంగ్లాదేశ్ ఈ విధంగా ఉంటే బంగ్లాదేశ్కి ఇరువైపులా చూసుకుంటే చుట్టూగా మనకి వెస్ట్ బెంగాల్తో సరిహద్దు ఉంది, మేఘాలయతో సరిహద్దు ఉంది, అస్సాంతో సరిహద్దు ఉంది, త్రిపురతో సరిహద్దు ఉంది. కానీ మణిపూర్ తోటి సరిహద్దు లేదు, మిజోరాంతో కూడా సరిహద్దు లేదు. అంటే మిజోరాం తోటి మణిపూర్ తోటి సరిహద్దు లేదు. ఏమేంటయ్యా అంటే త్రిపురతో ఉంది, మేఘాలయతో ఉంది, అస్సాం తోటి ఉంది, పశ్చిమ బెంగాల్ తోటి ఉంది. ఈ 4 రాష్ట్రాలతోటి మన బంగ్లాదేశ్ తోటి ఉమ్మడి సరిహద్దు ఉంది. కాబట్టి అంతేకాదు భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి ఉమ్మడి సరిహద్దు ఉన్నటువంటి దేశం ఏదయ్యా అంటే బంగ్లాదేశే మనం చెప్పుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి అంటాడు. పాక్ స్ట్రైట్, రాడ్క్లిఫ్ లైన్, న్యూమూర్ ఐలాండ్స్, అండమాన్ సీ. హియర్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ థాయిలాండ్, ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ పాకిస్తాన్. ఇక్కడ సరిహద్దు రేఖలు లేదా సహజ సరిహద్దులు ఇచ్చాడు, ఇక్కడ దేశాలు ఇచ్చాడు. పాక్ స్ట్రైట్ ఏమధ్య ఇక్కడ ఉందండి? పాక్ స్ట్రైట్ అనేది భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్నటువంటి దాన్ని పాక్ స్ట్రైట్ అంటాం. అదేవిధంగా రాడ్క్లిఫ్ లైన్ వచ్చేసి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్ లైన్. ఇక న్యూమూర్ ఐలాండ్స్ తీసుకుంటే న్యూమూర్ ఐలాండ్స్ ఇది వివాదాస్పదమైనటువంటి దీవులు భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్యలో ఉన్న న్యూమూర్ ఐలాండ్స్. ఇక అండమాన్ సీ తీసుకుంటే మనకి భారతదేశానికి థాయిలాండ్కి మధ్యలో ఉంది. అదే చెప్పుకున్నాం అండమాన్ సీ తర్వాత గ్రేట్ ఛానల్ ఉంటుంది. గ్రేట్ ఛానల్ అంటే కనుక భారతదేశానికి ఇండోనేషియాకి మధ్య ఉన్నటువంటి ఛానల్గా గ్రేట్ ఛానల్ చెప్పుకున్నాం. ఇక్కడ అండమాన్ సముద్రం అనేది భారతదేశానికి థాయిలాండ్కి మధ్యలో ఉంది. కాబట్టి ఇక్కడ మనకి 1C 2D 3A 4Bగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇన్కరెక్ట్ అన్న నెగిటివ్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. ద మన్నార్ గల్ఫ్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. మన్నార్ గల్ఫ్ అనేది భారతదేశానికి మాల్దీవ్కి మధ్యలో ఉందని అడుగుతున్నాడు. మన్నార్ సింధు శాఖ భారత్కి మాల్దీవులకి మధ్య ఉంది. సెకండ్ వన్, పాంబన్ ఐలాండ్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. పాంబన్ దీవి భారతదేశం శ్రీలంక మధ్య ఉంది. ఇక గ్రేట్ నికోబార్ ఈజ్ అన్ ఐలాండ్ క్లోజ్ టు ద ఈక్వేటర్. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి దీవి గ్రేట్ నికోబార్ దీవి.
నెక్స్ట్ ఫోర్త్ వన్ పోర్ట్ బ్లేర్. దీన్నే మనం ప్రస్తుతం ఏమని పిలుస్తున్నామండి? శ్రీ విజయపురం అంటున్నాం. శ్రీ విజయపురం. ద న్యూ నేమ్ ఆఫ్ పోర్ట్ బ్లేర్ ఈజ్ శ్రీ విజయపురం. ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ అండమాన్ ఐలాండ్. ఇది దక్షిణ అండమాన్లో ఉంది అంటున్నాడు. సో పోర్ట్ బ్లేర్ శ్రీ విజయపురం అనేది దక్షిణ అండమాన్ దీవిలో ఉంది అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఇన్కరెక్ట్ ఏది అంటున్నాడు. ఇన్కరెక్ట్ తీసుకుంటే మన్నార్ సింధు శాఖ భారత్ మాల్దీవుల మధ్య ఉంది. రైట్, తప్పు ఇది. ఎందుకని? మన్నార్ సింధు శాఖ అనేది ఇది భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో ఉంది. నెక్స్ట్ పాంబన్ ఐలాండ్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఎస్, దిస్ వన్ ఆల్సో రైట్. పాంబన్ దీవి అనేది భారతదేశానికి శ్రీలంకకు మధ్యలో ఉంది. సో పాంబన్ దీవి భారత్ శ్రీలంకల మధ్య ఉంది. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ గ్రేట్ నికోబార్ ఈజ్ అన్ ఐలాండ్ క్లోజ్ టు ద ఈక్వేటర్. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఏ దీవి భూమధ్యరేఖకు దగ్గరగా ఉందంటే గ్రేట్ నికోబార్ దీవి. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నటువంటి దీవి గ్రేట్ నికోబార్ దీవి. ఈ గ్రేట్ నికోబార్ దీవి యొక్క దక్షిణ కొనే మన భారతదేశం యొక్క దక్షిణ సరిహద్దు. అది 6.4 నుంచి ప్రారంభమవుతుంది. 6.4 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్. మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా 8.4 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ దగ్గర స్టార్ట్ అయితే ఈ యొక్క గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్నటువంటి దక్షిణ కొనైనటువంటి ఇందిరా పాయింట్ 6.4 దగ్గర ప్రారంభమవుతుంది. సో కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి ఏ ప్రాంతం భూమధ్యరేఖ దగ్గరగా ఉందంటే గ్రేట్ నికోబార్. కాబట్టి ఇది కూడా రైట్ ఆప్షన్. ఇక పోర్ట్ బ్లేర్ అని రీసెంట్గా దాని పేరు మార్చడం జరిగింది శ్రీ విజయపురం అని. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉత్తర అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాను, కార్ నికోబార్, గ్రేట్ నికోబార్ ఇట్లా దీవులు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ దీవుల్లో ఏ దీవిలో అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్ లేదా శ్రీ విజయపురం ఉందంటే సౌత్ అండమాన్. సో కాబట్టి ఇది కూడా రైట్ ఆప్షన్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏది రైట్ ఆప్షన్ అయ్యా, ఏది కాదు అంటున్నాడు? ఇన్కరెక్ట్ అన్నాడు, సరికాదు అంటున్నాడు. కాబట్టి ఇది మన్నార్ గల్ఫ్ ఈజ్ నాట్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. సో మన్నార్ గల్ఫ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. కాబట్టి ఇది తప్పు అని ఒకటి. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే 1 ఈజ్ ద రైట్ ఆప్షన్, ఎందుకంటే అది తప్పు కాబట్టి. నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ నేపాల్ అండ్ ఇండియా? భారతదేశానికి ఉమ్మడి సరిహద్దు కలిగిన దేశాల్లో నేపాల్ ఒకటి. అంటే నేపాల్తో పాటు బంగ్లాదేశ్, భూటాను, అదేవిధంగా చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లు ఉన్నాయి కదా, వాటిల్లో నేపాల్ ఒకటి. అయితే నేపాల్కి భారతదేశానికి వివాదాస్పదమైనటువంటి ఈ క్రింది వాటిలో నేపాల్ మరియు భారతదేశం మధ్య వివాదాస్పద ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. ఏదండి? ఫస్ట్ వన్ కర్దుంగ్లా మార్గం, కాలాపాని, అదేవిధంగా కాంచన్గంగా, అదేవిధంగా డోక్లాం. ఈ 4ంట్లో భారతదేశానికి నేపాల్కి మధ్య వివాదమైనటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే కాలాపాని. ఇక్కడ కాలాపాని ఎక్కడుందండి? ఇది మన భారతదేశంలోని ఉత్తరాఖండ్. ఇది కాలాపాని అనేది ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉంది. ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాలాపాని, అదేవిధంగా లిపు లేక్ ప్రాంతాలు, త్రిసంధి, ఈ లిపు లేకు, కాలాపాని ఉన్నటువంటి ప్రాంతాలు నేపాల్ దేశానికి మరియు మన భారతదేశానికి మధ్య వివాదానికి కారణమవుతుంది. వాస్తవానికి ఈ కాలాపాని అనేది మన భారతదేశంలోనే ఉంది, అది మన భారత భూభాగంలోనే ఉంది. అది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. అయినప్పటికీ ఈ నేపాల్ వాళ్ళు ఇది మాకు చెందిద్ది అని చెప్పి వాళ్ళు వివాదం తీయడం జరిగింది. సో అందుకని ఈ కాలాపాని. అదేవిధంగా కర్దుంగ్లా మార్గం కాదు, అదే కాంచనగంగా, భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాల్లో ఎత్తైన పర్వత శిఖరం ఉన్నటువంటి కాంచనగంగా, ఇది కూడా కాదు వివాదం. అదేవిధంగా డోక్లాం కూడా కాదు. మరి ఏదయ్యా వివాద ప్రాంతం భారతదేశానికి నేపాల్కి మధ్య అంటే ఈ కాలాపాని ప్రాంతం. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రజెంట్ ఈ కాలాపాని ప్రాంతం ఉంది. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. అంటే క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి అన్నాడు. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఏంటిదండి సరైంది? ఫస్ట్ వన్ ఏ, ద స్టేట్ ఆఫ్ అస్సాం షేర్స్ ద బోర్డర్ విత్ భూటాన్ అండ్ బంగ్లాదేశ్. అస్సాం రాష్ట్రం భూటాన్ మరియు బంగ్లాదేశ్లతోటి సరిహద్దులు కలిగి ఉంది. అంటే అస్సాం రాష్ట్రానికి రెండు దేశాలతోటి, ఒకవైపున మనకి బంగ్లాదేశ్ తోటి, మరొక వైపున భూటాన్ దేశంతో సరిహద్దు కలిగి ఉంది అంటున్నాడు అస్సాం రాష్ట్రం. సో అస్సాం రాష్ట్రానికి 2 దేశాలతోటి సరిహద్దు ఉంది. అది ఒకటి భూటాన్ మరియు బంగ్లాదేశ్ అంటున్నారు. కాబట్టి ఇది రైట్ ఆప్షన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ బి, ద స్టేట్ ఆఫ్ మిజోరాం షేర్స్ ద ల్యాండ్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. సో మిజోరాం రాష్ట్రం బంగ్లాదేశ్ తోటి మరియు మయన్మార్ దేశాలతోటి భూ సరిహద్దు కలిగి ఉంది అంటున్నారు. సో మిజోరాం అనేది మనకి 2 దేశాలతో, చూడండి మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రెండు దేశాలతోటి. అస్సాం రాష్ట్రం వచ్చేసి భూటాన్, బంగ్లాదేశ్తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంటే, మిజోరాం రాష్ట్రం వచ్చేసి బంగ్లాదేశ్ తోటి, మయన్మార్ దేశాలతో సరిహద్దు ఉంది. ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సి, ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ షేర్స్ ద ల్యాండ్ బోర్డర్ విత్ చైనా అండ్ నేపాల్.
ఎస్, దిస్ వన్ ఆల్సో. ఉత్తరాఖండ్ రాష్ట్రం చైనాతోటి మరియు నేపాల్ దేశాలతోటి భూ సరిహద్దులు కలిగి ఉంది. సో ఇది కూడా ఉంది. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం, మిజోరాం రాష్ట్రం, అస్సోం రాష్ట్రాలు రెండు దేశాలతోటి భూ సరిహద్దులు కలిగి ఉన్నాయి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ 3 కూడా కరెక్టే. కాబట్టి పైనటువంటి ఈ క్వశ్చన్కి రైట్ ఆప్షన్ ఏంటయ్యా అంటే ఏ, బి అండ్ సి అనేది రైట్ ఆప్షన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే.